హాయ్ వివర్స్ తెలంగాణలో ఉండే మహిళలకి 3 శుభవార్తలని చెప్పుకోవచ్చు. ఆ 3 శుభవార్తలు ఈ వీడియోలో ఖచ్చితంగా తెలియజేస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. మీరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తేనే అందరికీ ఈ వీడియో అయితే షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నెల 20 నుంచి డైరెక్ట్‌గా రేవంత్ రెడ్డి కీలకంగా ఈ 3 శుభవార్తలు అయితే తీసుకురాబోతున్నారు. దాంట్లో ఒక్కొక్కటి ఏంటి, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారో, దానికి అర్హతలు ఏంటో మీకు చెప్తాను. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. సో చూసుకోవచ్చు, మహిళలకి 3 శుభవార్తలు. తెలంగాణలో ఉండే మహిళలకి 3 శుభవార్తలు రాబోతున్నాయి. ఈ నెల 20 నుంచి రేవంత్ రెడ్డి ఈ కీలక గుడ్ న్యూస్ ప్రతి మహిళకి పొందబోతున్నారు. మొదటగా చూసుకున్నట్లయితే ప్రతి మహిళకి గృహలక్ష్మి కింద ₹2,500 అనౌన్స్ చేయబోతున్నారు. అప్పటి నుంచి అంటే ఈ నెల 28 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తున్న ఈ నెల 20నే దీనిపైన అనౌన్స్ అయితే చేయబోతున్నట్లయితే సమాచారం రావడం జరుగుతుంది. దీనికి ఒంటరిగా ఉండే మహిళలతో పాటు ప్రతి ఒక్క మహిళలకి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా అర్హులైన ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఉండే అవకాశం ఉన్నట్లయితే సమాచారం రావడం జరుగుతుంది. అదేవిధంగా రెండోగా చూసుకున్నట్లయితే 7 సరుకుల పంపిణీ అయితే ఫ్రీగా చేయబోతున్నారు. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా ప్రతి ఒక్కరికి ఈ 7 సరుకులు అయితే ఇవ్వబోతున్నారు. అందులో పప్పు, బియ్యం, చక్కెర, చింతపండు ఇట్లాంటివి అన్నీ కలిపి 7 సరుకుల వరకు పంపిణీ చేయబోతున్నట్లయితే మనకి సమాచారం రావడం జరిగింది. ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా తెలంగాణలో కంటిన్యూస్గా పథకాలు అయితే ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ నుండి మీకు ముందే చేరవేస్తున్నాము. ఖచ్చితంగా మీరు చూస్తూ లైక్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఇంకేందో క్రిస్మస్ కానుకగా రెండోది ఏదైతే ఉందో 7 సరుకులు ఇస్తారు. దాంతోపాటు మూడోది వచ్చేసరికి ఎవరైతే తెలంగాణలో డిగ్రీ చదువుకుంటున్న మహిళలందరికీ వారికి ఫ్రీగా స్కూటీ అయితే ఇవ్వబోతున్నారు. వారు అర్హులుగా చెక్ చేసి వారికి ఫ్రీగా ఈ నెల 25 నుంచి కూడా వాళ్ళని కూడా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అయితే ఉంది. ఓవరాల్గా ఈ 3 శుభవార్తలు అని చెప్పుకోవచ్చు. ఈ నెల 20 నుంచి ఇవి అనౌన్స్తో పాటు ఇంప్లిమెంటేషన్ కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు చూస్తూ నేను చెప్పే డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు పథకం అమలు అయినా వెంటనే దానికి సంబంధించిన మరొక న్యూస్ కూడా ఇన్ఫర్మేషన్ తోటి మీకు చెప్పే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.